వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే మనం ఒక బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. 44 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి 44 ఉంటుందండి. ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్తో నేను మెజర్మెంట్స్తో ఆది బ్లౌజ్కి మెజర్మెంట్స్ చూపిస్తూ నేను ఎలా కట్ చేయాలి అన్నది ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే కింద ఒక లైన్ క్లోజ్డ్ సైడ్ మన వైపు పెట్టుకొని ఓపెన్స్ అనేవి మనకి ఎప్పుడూ కూడా ఆపోజిట్లో వేసుకోవాలండి. మనం కింద అయితే ఒక లైన్ ఖర్చు కోసం డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ 16 ఇంచెస్ అండి. 16 ఇంచెస్ మనం ఒక మార్క్ చేసుకోవాలండి. కింద నుండి పై వరకు 16 ఇంచెస్ తీసుకొని అక్కడికి మనం ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత కింద నడుము ఎంత ఉంది అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలండి. నడుము వచ్చేసి 36 ఇంచెస్ అండి. 36 ఇంచెస్ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు అంటే 36 డివైడెడ్ బై 4 అంటే 9 ఇంచెస్ వస్తుందండి. 9 ఇంచెస్. చెస్ట్ వచ్చేసి 44 కదండి. 44 అంటే 22 అంటే 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్కి ఒక మార్కు, 9 ఇంచెస్కి ఒక మార్కు చేసుకోవాలండి. నడుము కింద కప్పు బార్ వచ్చేసి మనకి 7 అంగుళాలండి. 7 అంగుళాలకి నేను ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి చూడండి, భుజాలు జారకుండా ఉండాలి అంటే షోల్డర్ డైరెక్ట్గా 5.5 పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే 2 అంగుళాలు పెట్టేసి అరంగుళం ఖర్చుకు వదలండి. అక్కడ నుంచి షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేయండి. 3 ఇంచెస్ పెట్టుకుంటే 2.5 ఒక ½ ఇంచ్ ఖర్చుకి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. షోల్డర్ బాగా బ్రాడ్గా ఉన్న వాళ్ళైతే 6 పెట్టండి. లేదు అంటే 5.5 ఎనఫ్ అండి, సరిపోతుంది. అక్కడ నుండి చంక బార్ అనేది 6 అంగుళాలు పెట్టుకోండి. ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్కి 6, 6.5, 7 కూడా పెట్టుకోవచ్చండి. వాళ్ళ చంకని బట్టి ఉంటుంది. లైన్గా ఒక డ్రా చేసుకోండి. కిందకి షోల్డర్ దగ్గర నుంచి కిందకి 6 అంగుళాలు ఒక చంక లైన్ అనేది డ్రా చేసుకొని, ఇప్పుడు మనం ఖర్చుకి తీసుకున్నాం కదండి, కింద కొలతలు తీసుకున్నాం కదా, చెస్ట్ లూజు, నడుము లూజు, అవి ఒక లైన్ అనేది డ్రా చేయండి. చంక క్రాస్ దగ్గర ఒక 1.5 పెట్టుకోండి. 1 or 1.5 చాలండి. అక్కడ నుంచి నేనైతే అసలు ఏమీ పెట్టకుండానే డ్రా చేసేస్తానండి. నాకు డైలీ రోజుకి చాలా బ్లౌజులు షాప్లో కట్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా డ్రా చేసేస్తాను. చంక రౌండ్గా తీసుకున్న తర్వాత పైన 2 పెట్టాం కాబట్టి కింద 3 పెట్టేసుకోండి ఆలోచించకుండా. నెక్ విత్ డీప్ అనేది చక్కగా రౌండ్ అనేది తిరుగుద్దండి. పైన 2 పెడితే కింద 3 పెట్టండి, లేదు అంటే 2.5 పెట్టండి. అది ఎవరెవరి బ్లౌజు నెక్ డీప్ని బట్టి ఉంటుందండి. బ్రాడ్గా ఉన్న వాళ్ళకైతే 3 పెట్టినా పర్వాలేదండి. లేదు సన్నగా ఉన్నారనుకుంటే పైన 2 పెడితే కింద 2.5 పెట్టండి. ఇప్పుడు చంక చూడండి, బ్లౌజ్తో నేను కొలుస్తున్నాను, ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. చూడండి, చంక వచ్చేసి కరెక్ట్గా మనకి సరిపోతుందండి. బ్లౌజు చంక చూసారు కదా. చంక అలా కొలిచేసుకొని మనం ఒక మార్క్ చేసేసుకొని నీట్గా, లైన్స్ సరిగా కనిపించట్లేదని నేను మళ్ళీ కొంచెం డార్క్గా డ్రా చేస్తున్నాను. చూడండి, చంక కరెక్ట్గా సరిపోయిందండి. పెట్టిన చంక నేను 6.5 లావుగా ఉన్న వాళ్ళకైతే 7 కూడా తీసుకుంటానండి. అది వాళ్ళ ఇదిని బట్టి చంక పొడవు చూడండి ఒక్కసారి. కింద నుంచి చంక పై వరకు చూస్తే ఎగ్జాక్ట్గా వచ్చింది. చూసారు కదా. నేను చెప్పేది వాయిస్ ఓవర్ క్లియర్గా వినండి. నేను చెప్పేది వాయిస్ ఓవర్ అనేది మాటలు అనేవి క్లియర్గా వినండి. వింటే అక్కడ మీరు వీడియో చూస్తుంటే ఈజీగా అర్థమైపోయిద్దండి. చంకలా నీట్గా రౌండ్గా ఉండాలండి. ఎప్పుడూ కూడా వంకర్లు టింకర్లు ఉండకూడదు. ఇప్పుడు వచ్చేసి నెక్ నేను ఒక్కసారి మీకు కొలిచి చూపిస్తాను. చూడండి క్లియర్గా మీకు నెక్ సరిపోయిందా లేదా అన్నది చూడండి. అలా షోల్డర్స్ దగ్గర నుంచి పట్టుకొని ఒక్కసారి అలా రౌండ్ తిప్పి చూసుకోండి. ఒకవేళ సరిపోలేదు నెక్ అనుకుంటే ఇంకొంచెం వెడల్పన్నా పెంచుకోవచ్చు, కింద కన్నా పెంచుకోవచ్చు. మనకప్పుడు నీట్గా క్లియర్గా అక్కడ మనకి రౌండ్ అనేది అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా వంకర అనేది తీయకండి. రౌండ్గా ఉంటేనే నెక్ అనేది వేసుకున్నాక చక్కగా నీట్గా రౌండ్గా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారం ఒక 1 ఇంచ్ ఎంతండి, ఇంచు కరెక్ట్గా మీరు
ఇటు తీసుకున్నా పర్వాలేదు కానీ బయటికి తీసినా పర్వాలేదు కానీ లోపలికి తీసేయకండి. అంటే మార్క్ దాటేసి లోపలికి వెళ్ళనివ్వకండి. కొంచెం బయటికి తీసుకున్నా కూడా పర్వాలేదు, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. చంక కూడా చూడండి, ఒక్కసారి నేను చూపిస్తున్నాను మీకు. ఒక్కసారి చూడండి, చంక కూడా క్లియర్గా నేను రౌండ్ అనేది ఎలా నీట్గా తిప్పుతున్నాను చూడండి. నేను బయటికే తీస్తున్నాను, అలా కొంచెం బయటికే తీయండి. ఎప్పుడు కూడా లోపలికి అనేది మార్క్కి లోపలికి అనేది తీయకండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఆ ఖర్చుల్లో అనేది కొంచెం 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 తగ్గిపోతూ మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్ వస్తాయి. మనం అక్కడికి చెస్ట్ లూజ్ దగ్గరికి ఓ చిన్న కటింగ్ అనేది గుర్తు అనేది ఇచ్చుకుంటామండి. చూసారా, నేను 2 బ్లౌజెస్ కూడా ఒక్కసారే కట్ చేస్తున్నానండి. ఈ 2 బ్లౌజెస్ కూడా ఒక్కళ్ళవేనండి, ఒకే మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్నాయి. బ్లౌజ్ పీసులు కూడా 2 ఒక్కసారే కట్ చేయాలి అని అంటే మనం ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉండాలండి. బ్లౌజ్ పీసుల లెంత్ కూడా కరెక్ట్గా ఉండాలి. చూసారా, చంక భాగం అనేది ఎప్పుడూ కూడా మనకి ఓపెన్స్ ఉంటాయి చూసారా, ఓపెన్స్ వైపు వేసుకోవాలండి. క్రాస్ మెడ అనేది ఎప్పుడూ కూడా ఆ భాగంలో నేను చూపిస్తున్న భాగంలో క్రాసే పెట్టుకోండి. క్రాస్ పెట్టుకుంటే మీకు షేప్స్ కానీ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కానీ చాలా నీట్గా కూర్చుంటుంది. చూసారు కదా, ఆ విధంగా క్రాస్ వేసుకోండి. ఇంకా మీకు తిప్పాలనుకుంటే చిన్న బ్లౌజ్ అయితే ఇంకొంచెం ఆ చంక ఉంది చూసారా, అంచులు ఉన్నాయి చూసారా, అంచుల వరకు కూడా క్రాస్ తిప్పుకోవచ్చు. ఓకేనా అండి. అలా పొడవు అనేది పెట్టేసుకొని మనం కింద నేను అలా ఫోల్డ్ చేస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మార్క్ చేసేసుకోండి. కొత్త వాళ్ళే కానీ ఎవరైనా కానండి, ఇది చూసేవాళ్ళు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళే చూస్తారు, వచ్చిన వాళ్ళు అయితే ఎవరూ చూడరండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని అలా నీట్గా ఫస్ట్ మార్క్ చేసేసుకోండి. చుట్టూ ఒక గీత అనేది గీసేయండి. గీసిన తర్వాత కింద ఒక 2.5 ఇంచులు అనేది ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఉక్సుల భాగం ఉంటుంది కదా, ఉక్సుల భాగంతో చూడండి, ఎప్పుడు కూడా కాజాల భాగంతో నెక్ అనేది కొలవద్దండి, డిఫరెన్స్ వస్తుంది దానికి. ఎందుకంటే పెచ్చు ముక్క కడతాం కాబట్టి. చూసారా, ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సరిపోయింది. ఇది వచ్చేసి టక్స్ కండి, అంటే ముందేస్తాం కదా డాట్కి, అది ఖర్చు కోసం నేను పెట్టిన లైన్ అనేది. ఇప్పుడు మీరు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను పట్టుకున్న విధంగా బ్లౌజ్ని పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గరకు ఒక మార్క్ వేసేయండి. ఫ్రంట్ చెస్ట్ డౌన్ అనేది మీకు వచ్చేసేది. ఎప్పుడు కూడా ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. సైడ్ కూడా చూడండి, నేను యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్కున్న ప్రకారం మార్క్ చేసేస్తున్నాను. చూడండి, మార్క్ అనేది మనం చేసేది ఎప్పుడూ కూడా కటింగ్ అనేది రౌండ్గా చేయాలండి. కత్తెర కూడా చాలా బాగుండాలి, నొక్కులు పోకూడదు. చూస్తున్నారు కదా, నేను కింద చెస్ట్ డౌన్ ఎలా డ్రా చేశానో షేప్ చూసారు కదా, కంపల్సరీ అలా రౌండ్ తిరగాలండి. అలా తిరిగితేనే చెస్ట్ అనేది నీట్గా కూర్చుంటుంది, నీట్గా ఫిట్టింగ్గా కూర్చుంటుంది చెస్ట్ అనేది. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి నేను సైడ్కి మీకు పట్టుకొని చూపిస్తున్నాను. ఒకసారి ఇటు సైడ్ చంక దగ్గర నుంచి కిందకి ఈ బార్ అనేది ఒకసారి కొలుచుకోండి. ఇప్పుడు నీట్గా మనం చేసుకున్న మార్క్ ప్రకారం చంక లోత్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఎప్పుడూ కూడా వెనక భాగం షోల్డర్స్ దగ్గర కంటే ముందు భాగం షోల్డర్స్ చంక లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నేను దాన్ని అంటూ విడిగా ఏం చూపించనండి, డైరెక్ట్గా కటింగ్లోని నేను కలిపి తీసేస్తాను, కొంచెం లోపలికి తీసేస్తాను లోత్ అనేది. ఇప్పుడు నీట్గా మనం మార్క్ చేసిన ప్రకారం కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎప్పుడూ కూడా నేను చెప్పాను కదండి, ఎంత 1/2 ఇంచ్ అనేది లోపలికి క్రాస్గా కటింగ్ చేయండి. అలా కటింగ్ చేయడం వల్ల మీకు షోల్డర్స్ అనేవి ఎలాంటి పర్సన్స్కి కూడా జారవండి, కిందకి అస్సలు జారవు. చూసారా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి డాట్స్ అండి, 3/4 అలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం కింద, మిడిల్ కంటే సగానికి కొంచెం కిందకి పెట్టుకొని అక్కడ ఒక డాట్ ఇచ్చుకోండి. ఈ డాట్ వచ్చేసి 4.5 పెట్టండి. 4.5లో 3.5 దగ్గర వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి ఉంటుందండి ఈ డాట్ అనేది. నేను దీనికైతే
4.5 తీసుకుంటున్నాను. 3.5కి ఒక డాట్ ఇస్తున్నానండి, కటింగ్ ఇస్తున్నాను. 3.5 దగ్గర నుంచి హైట్ వచ్చేసి నేను 3.5 to 4 ఇంచెస్ కూడా ఇస్తానండి, ఎందుకంటే పర్సనాలిటీ ఉంది కాబట్టి కొంచెం నిలబడి ఉంటుందని డాట్ పెద్దగానే 4 ఇంచెస్ పెట్టాను. చూడండి అక్కడ ఒక చిన్న కటింగ్ ఇస్తున్నాను, అలా ఇస్తే సరిపోతుందండి. 3.5 పెట్టుకుంటే ఎనఫ్ అండి. అటుపక్క డాట్ కాకుండా మిగతా ప్లేస్ అనేది 3.5 పెట్టండి. విత్ డాట్తో కలిపేసి 4.5 or 5 ఎనఫ్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలండి. మనం మిగిలిన పార్ట్ని ఇలా క్లోజ్ చేసి నీట్గా దాన్ని సరి చేసుకొని కింద అయితే మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి. మనం అసలు బ్లౌజు హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకొని నేనైతే కింద ఒక చిన్న మార్క్ చేశానండి, లైన్ డ్రా చేశాను. వీళ్ళ హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంటాయండి. 9.5 ఉంటాయండి. నేను 9.5కి ఒక మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 9 దగ్గర నుంచి ఇటు సైడ్కి వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనేది మీరు డౌన్ చేసుకుంటే సరిపోద్దండి. ఎప్పుడూ కూడా హ్యాండ్ డౌన్ ఎంత చేసుకోవాలి ఏంటి అనుకుంటారు. చిన్న బ్లౌజులకి అయితే 2.5 పెట్టుకోండి, లేదు కొంచెం పెద్దగా ఉంటాయి బ్లౌజులు అనుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి 9.5 కదండి. నేను వచ్చేసి దీన్ని 3.5 or 3 చాలండి, సరిపోతుంది. వాళ్ళ చంక లూజ్ని బట్టి ఆ డౌన్ అనేది మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 2.5, 3, 3.5 చాలండి. నేను దీనికైతే 3.5 పెట్టేశానండి. నీట్గా అక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది మార్క్ చేసిన ప్రకారం డ్రా చేసిన ప్రకారం కటింగ్ చేసుకోవాలండి. 3.5 పెడితే మనకి సరిపోతుంది. చూడండి ఒక్కసారి నేను ఎలా డ్రా చేస్తున్నానో ఒకసారి నేను చేసే డ్రాయింగ్ అనేది అబ్జర్వ్ చేయండి. నేను చూపించే వీడియోలో ఎలా చూపిస్తున్నానో అది అబ్జర్వ్ చేయండి. చూసారా, హ్యాండ్ చంక డౌన్ నేను కొలుచుకున్నాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది. అక్కడ నుంచి నేను హ్యాండ్ అనేది నీట్గా చూడండి, కరువు నేను ఎలా తిప్పుతున్నాను, నీట్గా అలా కట్ చేయండి. ఇప్పుడు చంకకి లోత్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ పార్ట్ సైడ్ కంపల్సరీ డౌన్ చంక లోత్ అనేది తీసుకోవాలండి. మనం ఒక 2 పార్ట్స్ అనేవి పట్టుకొని చూడండి, చంక లోతు ముందు వైపు ఎంతండి, ఒక 1/4 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్, అంతకుమించి అవసరం లేదు. నేను దీనికంటూ మార్కింగ్ కొలతలు ఏం లేదండి, ఉజ్జాయింపుగా తీసేస్తాను. చూడండి అలా పట్టుకొని కొంచెం అంత ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేస్తే అది ఫ్రంట్ పార్ట్కి వేసేసుకోవచ్చండి. నీట్గా ఆ చంక లోతులో అనేది కూర్చుంటుంది. అది అక్కడ ఒక మార్క్ చేసి చిన్న ఘాట్ అనేది పెట్టేస్తే అది మనకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అన్నది ఫ్రంట్ వైపు వేసుకోవాలన్నది గుర్తుంటుంది. ఇప్పుడు మనం షేప్స్ అనేవి తీసుకోవాలండి. మిగిలిన పార్ట్లో షేప్స్ ఎలా తీసుకోవాలో చూడండి. బ్లౌజ్కి కొంతమంది బ్లౌజ్కి షేపులు పెద్దగా ఉంటాయండి, కొంతమంది చిన్నగా ఇష్టపడతారు. కానీ షేప్ అనేది ఈవిడ పర్సనాలిటీ ఉంది కాబట్టి పెద్దగానే ఉండాలండి. 4.5 ఇటు సైడ్ వచ్చేసి 3.5 చాలండి. ఈవిడది పెద్దగానే ఉంది. చూడండి నేను యాజ్ ఇట్ ఈజ్ ఆ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టి తీసేస్తున్నాను. నేను మార్క్ చేసింది, బ్లౌజ్ పెట్టింది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. బ్లౌజ్ చూస్తే నాకు అర్థమైపోద్దండి ఎంత పెట్టాలి అన్నది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4.5 పెట్టాను, బ్యాక్ సైడ్ వచ్చేసి 3.5 పెట్టాను. నీట్గా అలా షేప్స్ తీసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయిద్దండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే వీడియో 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చండి. చూడండి ఎప్పుడూ కూడా షేప్ అనేది అలా ఆ కర్వ్ షేప్లో స్టార్టింగ్ హైట్ అనేది ఉండాలండి, మధ్యలో తగ్గాలి, మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత పెరగాలి. అలా తీస్తేనే మీకు షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది. చూసారు కదా, అది వచ్చేసి కరెక్ట్గా ఉందండి. నేను కొలతలు కూడా ఎక్కువ కొలవనండి, డైరెక్ట్గా కట్ చేసేస్తాను. డైలీ బోల్డ్ బ్లౌజులు కట్ చేసి షాప్లో చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దండి. ఎక్కడ ఎంత తీయాలి ఏంటి అన్నది మైండ్లో అలా ఫీడ్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే 2 బ్లౌజులు ఉన్నా 3 బ్లౌజులు ఉన్నా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.